ముందుగా మన జోర్దార్ ముచ్చట్లు చూసేవాళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లూరు మంచిగురా? నేనైతే మస్తున్నా. ఇక ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇక మీరందరూ మంచిగా ఈసారైనా ఏ కరోనా లేకుండా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మా V3 జోర్దార్ ముచ్చట్ల తరపున కోరుకుంటున్నాం. ఇక మన జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం పాండ్రి. ఇక ఇవాళైతే మా వకీల్ గారు నన్ను స్టూడియోలో కూర్చో అక్క నువ్వు, నేను మళ్ళీ మస్తు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తే ఇక కొత్త సంవత్సరానికి అన్ని పాత సంవత్సరాలు ఏమేమి జరిగినాయి అన్నీ చెప్తా అని చెప్పి ఇక నన్ను ఈడ గుసబెట్టి పోయిండు. మరి ఎక్కడ పోయిండో ఈ దొర ఏం చేస్తుండో. ఓ కెమెరామాన్ అన్న జర మావోడు ఎక్కడుండో జర దొరికించుకొని చూపెట్టే నాకు ఒకసారి. అమ్మో మా అక్కేంది ఒక నీ సీరేమైందక్క, నీ సగురం ఏమైంది? అమ్మో నువ్వు కూడా కొత్త డీరేస్ వేసుకున్నావు. అక్క మంచిగుందక్క, నీ సీరియల్ ఎవరన్నా ఎత్తుకపోయలేంది ధాన్యం మీద వేసినప్పుడు. అమ్మో నాకు డఫుట్ కొట్టింది పొద్దుగాల ధాన్యం మీద ఏం లేనప్పుడే. ఆయన ఏంద్ర వకీల్గా నువ్వేమో మంచిగా కోటు సూటు బూటు మంచిగా ముఖానికి పౌడర్ గిన రాసుకున్నావు. నన్నేంద్ర మరి నేను మంచిగా రెడీ అయ్యి వద్దామంటే చీర కట్టుకొని వద్దామంటే దప్పున పోయి స్టూడియోలో కూర్చోపో నేను ఆర్తలు తెస్తాను ఈ డ్రెస్ వేసుకొని వచ్చిన. జనాలు అందరూ ఏమనుకుంటారా? నాకు చీరలు ఏమనుకోరు. గా మోహన్ కేంద్ర గట్ల గోడ కొట్టిన పిడకగుంటాయి చూడు గట్ల పూసుకున్నావు మొత్తం అంతా. అయ్యో గా పిల్ల గా రమ్య గా సరిత వాళ్ళందరూ మేకప్ వేసుకొచ్చుకొని కూర్చున్నావా ఏందిరా? అందుకని వాళ్ళ ముఖాలు స్క్రీన్ మీద చూడబుద్ధి అయితే ఇలా 5 గంటల వార్తలు చదివినప్పుడు. ఓ ఫేడక మొఖం అని చెప్తున్నా. ఇంకా గోడ మీద ఫేడకలు వేసేదానికి నాకు పోలుస్తావు. ఇదేమన్నా వాళ్ళ కిట్లా, ఇవి నాదే మేకప్ కిట్. నాకు సారు కొనిచ్చిండు, నాకు సపరేట్గా ఉన్నది. నాది నేను వేసుకుంటా అంటే నువ్వు గవాల ఫేర్లు వేసి నా ఇజ్జత్ తీస్తాను. పండుగ పూట కొత్త సంవత్సరం అని కొత్త డ్రెస్ వేసుకున్నా, కొత్త మేకప్ వేసుకున్నా. అమ్మో మంచిగా తెల్లగొడుతున్నా స్టూడియోలో. హౌ మంచిగా ఉంది. ఇది దిక్కు కర్రీ అయినట్టున్నా. ఇంత ఫోటోలు చూసుకోవాలి. ఓరి మోరీల కప్పలు పట్టే మొహం కూడా ఇయ్యాలన్న నా మాట వింటవా లేదురా? నేనేమో వదులుతూనే ఉన్నా ఈడ నువ్వేమో ఆర్తలు తెస్తాను చెప్పి ఏందో కోటు చదువుకుంటున్నావు, ముఖానికి పూసుకుంటున్నావు. నీ ముఖం మంచిదే కనబడుతుంది లేరా? ఆ తెల్ల పూసుకున్నా గంతే, పూసుకోకపోయినా గంతే. సీ వేసుకోక ఒక్కసారి ఏదో కొత్త సంవత్సరం కదా 10 మంది చూస్తారని చెప్పేసి వేసుకున్న పాపానికి ఎన్ని మాటలు అంటున్నాను. ఇదేమన్నా పద్ధతేనా పండుగ పూట? నీ నల్ల ఫిల్లి షోలదానా? ఓకే నాకు బీఫ్ లేసా చూసుకోక చెప్తున్నా. నాకు బీఫ్ లేచాను అనుకో ఇదే స్పాంజ్తో నీ ముఖం మీద కొడతా చూసుకో. అబ్బబ్బా ఒక్కసారన్నా మంచిగా మాట్లాడినా. నీ నోరు పాడుగానే ఏం నోరమ్మా నీది నాకు అర్థం కాదు. అరే పండుగ పూట మంచిగా నేను కొత్త డ్రెస్ వేసుకుంటుంటే చూసుకో. నువ్వు చెప్పించే కోపానికి నా మేకప్ అంతా పోతుంది. నేను మళ్ళీ వేసుకుంటా చూసుకో. అప్పుడు నీ టైం వేస్ట్ అయితే నా టైం వేస్ట్ అయితే. నా బీఫ్ లేసా కూడా చెప్తున్నా. ఓ తెలితొక్క మొహం కూడా నీ మాటలిని నేను గుడి కూడా పోకుండా వచ్చి ఈ స్టూడియోలో కూర్చున్నా చూడు. అది నేను చేసిన తప్పు. నువ్వేమో ఆర్తలు పట్టుకొస్తాను స్టూడియోలో కూర్చో అక్క అని చెప్పినావు. నేనేమో నీ ఆర్తల కోసం ఎదురు చూస్తున్నా. ఇలా కొత్త సంవత్సరం పూట నా మాట ఏంట్రా జరా? అక్క అబ్బా గీ ఒక్క మాట అయితే కరెక్ట్ చెప్పినావు అక్క. సత్యఫమానంగా చెప్తున్నా అక్క. గీ ఒక్క మాట నేనైతే నువ్వు గీ మాట చెప్పినావు కాబట్టి నీ మాట మీద నేను ఉన్నా కాబట్టి గీడున్నా అక్క. ఇదైతే నేను ఒప్పుకుంటా అక్క. అబ్బా మంచిగా ఒప్పుకుంటా అక్క. నువ్వు చెప్పినట్టు నేను ఉన్నా కాబట్టి నేను ఇలా గింతగానం నేర్చుకున్నాక. లేకపోతే మన ఊర్లో చెరుకు ఉన్నాయి, ఆ చెరువు పక్క పంటున్న బర్ల కొట్టులా పని చేసేటోని అక్క. మొన్న కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేసేళ్ళక్క మన ఊళ్ళో నుంచి అయిలేయ బర్లాయిలే లేరు అక్క. మన ఊళ్ళో ఉంటారు చూసుకో, ఆయన పేరే బర్లాయిలేయ. బర్లాయిని ఆయన ఒక్కడే కాస్తాను మన ఊళ్ళో. అవుగాక అవు అయితే ఆయన ఫోన్ చేసి అరే వకీలో ఇంకా 4 బర్రెలు ఉన్నారా అన్నాడు. నాకేమో పానం గురించి పాడుగాను ఒక్కసారి. కానీ పోలేక నువ్వు చెప్పినావు కదా. అయితే మన ఇంటి పక్కకు పద్మక్క సుగునక్క వీళ్ళందరూ అంటున్నారు తమ్మి వకీలు నువ్వు ముచ్చట చెప్తుంటా మంచిగా అనిపిస్తుందని. అందుకే ఉంది అక్క ఇడ. అవు ఇక ఇయర్ నుంచి వాళ్ళు మంచిగా ముచ్చట చెప్తా అక్క. అక్క ఈ వకీలు గారు వచ్చిందక్క ఏదో ఒకటి ముచ్చట వస్తూనే ఉంటాయి. నువ్వు డోంట్ పర్సన్, ఐ విల్ బీ పర్సన్, టోటల్ పర్సన్. సరేనా? నువ్వేం తెలుసుకొని వరకు ఐ వాంట్ కంటిన్యూ మై న్యూస్, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఒరే వకీల్గా ఇలా కొత్త సంవత్సరం పూట నువ్వు నన్ను తిట్టొద్దు, నేను నిన్ను తిట్టొద్దు. నేనంటే పెద్దదనరా, నేనేం తిట్టినా నీకు ఆశీర్వచనాలే కదా. నువ్వు నన్ను తిడితే నాకు కోపం వస్తుంది తమ్మి. మళ్ళీ నేనేమో నన్ను అనుకో ఇద్దరు కొట్లాట అవుతుంది. ఇవాళ కొట్లాట అయితే మొత్తం ఈ సంవత్సరం అంతా కొట్లాటే మన ఇద్దరికి. అబ్బా అక్క 5 రోజులకు మంచి మాట అన్నావు అక్క. అమ్మో నేను అట్ల నుంచి ఇంత మంచి మాట వచ్చిందా? అమ్మో కొత్త సంవత్సరం మారుతుంది అనగానే అందరు బతుకులు మారుతాయి, నాది కూడా బతుకు మారుతాయి అనుకున్నా. కానీ నాకు డబ్బుటు కొట్టింది నాకు అప్పుడు కూడా. నువ్వు ఇట్లా అనగానే నాకు సంబరం అవుతుంది. ఇక ఇప్పుడు నా బతుకు మొత్తం మారిపోయినట్టే చూసుకో. అమ్మో అక్క నీ నోట్లో ఈత బెల్లం పాకం పోయా అంటే వేరే చక్కెర గిట్ల అవుతుంది అక్క. నీకు షుగర్ ఉన్నది అసలే. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆయనతే మన కాగల. సంబరంలో తమ్మేదో అన్నాడని చెప్పేసి ఆయనతే మన కాగలకు. అక్క అమ్మో నువ్వైతే మంచి మాట పడు. ఈ వకీలు గానికి మంచి రోజు దగ్గర పడ్డట్టు నాకు తెలుసు. ఒరే తమ్మి వకీలు
అగో అందరు టీవీల ముందర నేను జోరుదారు ముచ్చట్లు అనగానే అందరూ వచ్చి కూర్చుర్రు వీళ్ళు ముచ్చట్లు చెప్తలేరు ఏమైనా కొట్లాటలు పెట్టుకుంటారు అనుకుంటారు అందరూ మన కొట్లాటలు రోజు ఉండేటివే కానీ గా జనాల కోసం జరియాలి ఏం ముచ్చట్లు తెచ్చినావు గా చెప్పురా అక్క. ఇక నేను ముచ్చట్లు సురి చేస్తా అక్క. అయితే అక్క ఇక మనకు ఇప్పుడు కొత్త సంవత్సరంగా అక్క ఇది 2022 కదా. ఆ 2021 ఏమేమైనా ఒక మంచి 4 ముచ్చట్లు అడుచుకున్నాక ఆ మంచి 4 ముచ్చట్లు ఇప్పుడు ఏందో మనం తెలుసుకుందాం అక్క, సరేనా? ఇక అందుకని ఇగో పేపర్ కూడా ముందట వేసినాక ఇక ఇలా మంచి ముచ్చట ఏందో చూసుకున్నాం. ముందుగా ఈ ముచ్చట చూడక్క. అయితే ఇక ఇవాళ రేపు మన ఊళ్ళో ఏమన్నా గొడవ అయితే ఏం చేస్తాం అక్క? పంచాయతీ అయిందనుకో మన ఊళ్ళో పెద్ద మనుషులను పిలిపిస్తే మంచి చెడు మాట్లాడుకుంటాం. ఇంకా పెద్ద పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో పిలిపించి మాట్లాడతాం. మండలంలో అయిందనుకో జిల్లాలో అయిందనుకో ఇక పెద్ద పెద్ద లొల్లులు అయితే మన హైదరాబాద్ హైకోర్టులో మాట్లాడతాం. ఇక ఇది కూడా అయితే లేదు తక్కువ అయితే అంటే ఎక్కడికి పోతాం అక్క? మనం మొత్తానికి పెద్ద కోర్టు ఏంది సుప్రీంకోర్టు. అయితే అక్క ఆ సుప్రీంకోర్టుకు పెద్ద సారుకు ఎన్నికగా అయిందట. ఎవరో కాదు మన సారు పేరు జస్టిస్ ఎన్వి రమణ సార్. అవక్క సారు సుప్రీం కోర్టుకే పెద్ద సారుగా ఎన్నికగా అయిందట. అదైతే మంచి ముచ్చటక్క. అయితే ఈ అసలు గమ్మత్ ఏంటక్క, ఈ సారు మన తెలుగుదక్క. అదైతే ఇంకా మంచిగా గర్వించదగిన విషయం మనకు. అవు ఇది మంచి ముచ్చటక్క. నాకైతే ఈ పాత సంవత్సరాల మొత్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతోటి మనందరం మస్తు తక్లీఫ్లు పడ్డాం. ఇక అదైతే చెప్పనక్కర్నే లేదు. ఇంకా ఇప్పటికి కూడా గట్టినే ఉంది. గా పెట్రోల్ పాడు కానీ బండ్ల ఎంత పోసినా అయిపోతూనే ఉంది కానీ పైసలు అయిపోతున్నాయి కానీ పెట్రోల్ వస్తలేదా. ఇక దాని మీద మనం చెప్పనక్కర్లేదు. అందరు బండ్లు ఉన్న వాళ్ళందరూ మస్తు తక్లీఫ్ పడ్డారు. అక్క ఇక చూసుకో అక్క. ఇక 2 ముచ్చట ఏం తెలుసు అక్క? అమ్మో ఇది నేను చెప్తే ఫస్ట్ నువ్వే కోపానికి అవుతావు. ఎందుకంటే నువ్వొక ఫారీ నేనొక ఫారీ. మన సూర్యాడు ఆయితారం పూట కూడా ఒకటి చేసిందక్క పెట్రోల్ రేట్ల గురించి. అప్పుడైతే మనం ఎంత తక్లీఫ్ అయినామక్క పెట్రోల్ రేట్ల గురించి. నాకైతే మస్తు ఇబ్బంది అయిపోయిందక్క. నేను ఆఫీస్కి రావాలంటే నువ్వేమో తొందరగా రారా అంటావు. ఆ పెట్రోల్ రేట్ పాడుగాను కరోనా పెరిగినట్టు పెరిగి పాడవుతుందక్క. 2021 అయితే మస్తు తక్లీఫ్ చేసింది జనాలకైతే. కరోనా కేసు కన్నా కనీసం వ్యాక్సిన్ కనుక్కున్నాం, కరోనా తగ్గినాయి. అమ్మతో ఈ పెట్రోల్ రేట్లు తగ్గడానికి ఏం కనుక్కుంటామో ఏమో, ఈ పెరుగుడు ఎట్లయితుందేమో. నాకైతే ఆగమాగం ఉన్నదక్క. అప్పటి నుంచి ఇప్పటి కూడా ఏం తగ్గలేక రేట్లు ఫిరమై పాడైనాయి పెట్రోల్ రేట్లు అయితే. నాకు తెలిసి రేట్లు రోడ్ల మీద బండ్లు ఉంటాయి కావచ్చు, సైకిళ్ళు మళ్ళా బ్యాటరీ మోటార్లు ఉంటాయి కావచ్చు. అమ్మో గమ్మత్తుగా ఉన్నాయి. పెట్రోల్ రేట్లు తగ్గియాలక్క, లేకపోతే ప్రజలకు తక్లీఫ్ అవుతుంది అక్క. మస్తు ప్రాబ్లం అయిపోతుంది. ఈ ముచ్చట అయితే నాకు 2021 గమ్మత్ అనిపించింది అక్క. అందుకనే ఈ ముచ్చట కూడా చెప్పినాను. ఈ పాత సంవత్సరాల మొత్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతోటి మనందరం మస్తు తక్లీఫ్లు పడ్డాం. ఇక అదైతే చెప్పనక్కర్నే లేదు. ఇంకా ఇప్పటికి కూడా గట్టినే ఉంది. గా పెట్రోల్ పాడు కానీ బండ్ల ఎంత పోసినా అయిపోతూనే ఉంది కానీ పైసలు అయిపోతున్నాయి కానీ పెట్రోల్ వస్తలేదా. ఇక దాని మీద మనం చెప్పనక్కర్లేదు. అందరు బండ్లు ఉన్న వాళ్ళందరూ మస్తు తక్లీఫ్ పడ్డారు. అక్క ఇగో ఈ 3 ముచ్చట తినాక నీకైతే అసలు ఈ 3 ముచ్చట ఎందుకు చెప్తున్నా తమ్మి అని నువ్వే గమ్మత్ అయిపోతావు చూసుకో. అయితే ఏం తెలుసాక ఇవాళ రేపు మనకు ఈ పార్టీలని ఈ మన ఇదేందక్క తెలంగాణ రాజకీయాలు మస్తు అవుతున్నాయక్క. మనం పొద్దున లేస్తే ముదాం పేపర్లలో టీవీలలో రాజకీయాలు పంచాయతీలు లొల్లిలు గొడవలు ఇవే గొడవలు. ఎప్పుడు చూడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఒకరికొకరు మాటలు అనుకున్నారు. ఇదే పని. పాపం ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లేదు. కొంతమంది చేసే లోపల మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం అయిపోతుంది. అవక 2021, 2022, 2003, 30, 40, 2050 వచ్చినా కూడా ఇదే పరిస్థితి. అమ్మ అక్క ఎందుకన్నా మంచిగా అక్క ఈ విషయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటా ఉన్నాం మంచిగా. అమ్మ నాకైతే ఏం లేదు, ఎందుకో చెప్పాలనిపించింది. ఇక రాజకీయ నాయకులతో అయితే ఎప్పుడుండే కొట్లాటలే కదా తమ్మి. అది కొత్త సంవత్సరం పాత సంవత్సరం అనేది ఏమి ఉండదు. ఇక రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి అలా కొట్లాటలు ఉంటూనే ఉంటాయి కానీ వాటితోటి మనకేం లేదు. కానీ ఇక కరోనా ఒక్కటే మన అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది అక్క. ఇక ఈ ముచ్చట చూడక్క మనమైతే ఎన్ని సార్లు అనుకున్నాం అక్క దీని గురించి. చాలా సార్లు మాట్లాడుకున్నాం కాక. ఎందుకంటే గా బాధ నీకు నాకు తెలుసు అక్క. ఎందుకంటే మనం గిడ ఇవాళ పట్టణంకి వచ్చి బతుకుతేరుకు వచ్చి ఈ స్టూడియోలో కూర్చొని వార్తలు చెప్తున్నాం. ఇంతగానం డమాకులు మెంటలు పెంచుకున్నాం, మెమరీ కరెక్ట్ పెంచుకున్నాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అక్క? మన ఊళ్ళో నుంచి వచ్చినాం. ఊళ్ళో మనం ఏం చేసేదాక వ్యవసాయం చేసుకునేది, పంట పొలం కాడ. నేనైతే మంచిగా నువ్వు ఎప్పుడు చిలక కడిగి పోయినా నేను మధ్యాహ్నం సర్ది పట్టుకొని వచ్చేటోని కాక. మంచిగా కడుపు నిండా తినేది, కడుపు నిండా కష్టం చేసుకునేదాక. మంచిగా మన అయ్య చేను కాడికి పోతా అంటే కంది చెట్లు, వరి చేను, పత్తి, అబ్బా ఎంత ముద్దుగా ఉండేదక్క. నాకైతే నిజం చెప్తాను నాకు అదే మంచిగా అనిపించింది. అయితే అక్క మనం అంతగానో కష్టపడ్డాం. మళ్ళీ మన అవ్వయ్య మన లెక్క వాళ్ళ లెక్క కష్టపడొద్దని మనకి తోలిలక్క.
అయితే ఇక ఈ 2021 సంవత్సరం లెక్క మస్తు ప్రాబ్లం అయింది ఎక్కడైందాక ఈ అడ్డమైన వాహనాలు చేపట్టక పాపం అన్యాయంగా రైతుల పంటలన్నీ ఆగమైపోయినాక ఆ వరి పంట చక్కగా పండలేదు, పండినాక మళ్ళీ కేసీఆర్ సార్ కొనలేదు, మోడీ సార్ కొనలేదు, ఆగమైపోయిందాక రైతుల పరిస్థితి. అప్పుడు ఎట్లా పడ్డాక పేపర్లలో టీవీలలో ఎప్పుడు చూసినా వాళ్ళదే బ్రేకింగ్ న్యూస్లు. ఇక రైతులు ఊరుకుంటారాక రైతులు ధర్నాలు చేసేలాక పాపం ధర్నాలు చేసేలు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయేలాక మస్తు కష్టపడ్డారు. అమ్మో మన రైతులు ధర్నాలు చేయగానే పెద్దగా మన దేశానికి ప్రధానమంత్రి సార్ అయిన మోడీ సారే వచ్చి దిగొచ్చి పార్లమెంట్లో సంతకం పెట్టిండు. అమ్మో రైతులకు ఎలాంటి ఇబ్బందించాలి, ఎలాంటి చట్టాలు ఏమని చెప్పేసి పెట్టేసిండు. చూసినాక లాస్ట్కు మళ్ళీ మన రైతులదే విజయమైంది. చూసినాక ఇప్పుడు మనం సంబరపడాలి, మనం కూడా రైతుల బిడ్డలం కాబట్టి. రైతులు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. రైతులు అనుకున్నారు కాబట్టి ఇలా ఇంతమందికి కడుపు నిండా బువ్వ పెడుతున్నారు. రైతులు అనుకున్నారు, విజయం సాధించదు. ఈ విషయం అయితే సంబరపడాల్సిన విషయమే అక్క. అమ్మ ఈ ముచ్చటైతే నాకు మంచిగా ఎల్లకాలం గుర్తుంటుంది. చూసుకో రైతన్న, ఈ ఏడు నువ్వు పడ్డ కష్టం అంతా ఇంత కాదే. వానలు పడి పంటలు చేతికి రాక, చేతికొచ్చిన పంట టైంకి ప్రభుత్వాలు కొనక, నీ బాధ వర్ణనాతీతం. నీకు ఎంత చెప్పినా తక్కువేనే. రైతన్న నీకు జోహార్. ఇక గా మోడీ సారు ఢిల్లీలో గా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు గా రైతుల ప్రాణాలు మరీ త్యాగాలు చేసి మీరు విజయాలు సాధించారు. ఇక గీ ముచ్చట ఇట్లుంటే గా మోడీ సార్ తెచ్చిన రైతు చట్టాల మీద పోరాడి చివరి వరకు మీరైతే విజయాన్ని సాధించారు. ఇక గీ సంవత్సరం ముందుగాల నిజంగా మీ సంవత్సరం అని చెప్పుకోవాలని. రైతన్న, ఇక మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రైతన్న, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అక్క ఇక ఈ ముచ్చట చూడు ఎంత గమ్మత్తుకుందో. అవక్క ఈ ముచ్చట అయితే మంచిగా సంబరపడేదే. మీరు అందరూ ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అక్క ఇగో మన తెలంగాణ పుట్టినలు జానపద పాటలు, అదే అక్క గవే ఫోక్ సాంగ్స్ ఇవాళ రేపు హీట్ అవుతున్నాయిగా. అక్క నీకు యాదుకుందా అక్క? ఒకప్పుడు మనం నారాయణమూర్తి అన్నయ్య అదే నీ పాదం మీద పుట్టుమచ్చలే సెల్లమ్మ అక్కమ్మ నేను కూడా అనుకుంటా మంచిగా పాటలు పాడేదక్క. అప్పుడు గవే ఫేమస్. మళ్ళీ మన వందే మాత్రం శ్రీనివాస్ సారు నేను చచ్చిపోతున్నా మళ్ళీ దప్పై పురతో అని వసే రామలమ్మ సినిమాలో ఎంత ముద్దుగా పాడిందక్క. అయితే గప్పుడు గవిట్లా పాటలు మస్తు వీటైనాక ఇవాళ రేపు ఒక 2 పాటలు మస్తు వీటైనాక 2021 సంవత్సరాలు మస్తు వీటైనాక అవి నేను చెప్పక మంచిగా నువ్వే యాద్ చేస్తావు చూడు. గదే అక్క డుగ్గు డుగ్గు బండి సాంగు, బుల్లెట్ బండి నీ బుల్లెట్ బండి ఎక్కేస్తారో డుగ్గు డుగ్గు అవక్క. ఈ సాంగ్ అయితే మస్తు వీటైందక్క. ఇవాళ రేపు ఏ పెళ్ళైనా పెళ్ళి చూసుకునే ముందు, పెళ్ళి అయినాక, పెళ్ళి తర్వాత డుగ్గు డుగ్గు పాట పెట్టుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మంచిగా డ్యాన్సులు వేస్తులక్క. మస్తు గమ్మత్ అనిపించింది. మస్తు వీట్ అయిందక్క ఈ పాట అయితే. అక్క ఈ ఇళ్ళ గమ్మత్ కథ ఏం తెలుసాక, ఇప్పుడు పెళ్ళి కూతురు పెళ్ళి పిల్లగానే మళ్ళీ పాటకు డ్యాన్సులు కూడా నేర్పిస్తులక్క. ఒకప్పుడు మన బతుకమ్మ పాటలకు ఎట్లా నేర్పించేది, కోలాలు పెట్టుకుంటా అట్లా. ఇవాళ రేపు ఈ పాటలు ఇప్పుడు పెళ్ళి లగ్గం కుదిరింది అనుకో కథం, వీళ్ళకి ఒక 4 రోజుల ముందే కొరియోగ్రాఫర్లు వస్తుడు, ట్రైనింగ్ ఇప్పించుడు, వీళ్ళకి మళ్ళీ నేర్పించుడు. అయిలేటక్క నాకైతే మస్తు గమ్మ అనిపించింది. అయితే అక్క మొన్న మా సోఫతి అని పెళ్ళి పోయినప్పుడు కూడా చూసినాక మస్తు పెళ్ళిళ్ళ పెళ్ళి అయిపోయినాక ఏం చేస్తారక్క, పెళ్ళి కూతురు ఇక్కడ అట్లనే నేను తీసుకుంటా అక్క. పెళ్ళి అయిపోయినాక ఏం చేస్తారక్క, పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఇట్లా అరుంధతి సుఖ చూపెడతారే అక్క. ఇవాళ రేపు ఏదో గారి గమ్మత్తుగా ఈ డుగ్గు పాట పెట్టి బుల్లెట్ బండి అనుకుంటా బుల్లెట్ బండిని చూపెడుతులక్క. నాకైతే మస్తు గమ్మత్ అనిపించింది. ఏందో ఏమో కాలం, కానీ మస్తు వీట్ అయిందక్క ఈ బుల్లెట్ బండి సాంగ్ అయితే. కానీ బుల్లెట్ బండి అన్నారు కానీ అలా పెట్రోల్ రేట్లే మస్తు ఫిరమని పాట అయినా. అమ్మో నీ ఇంటి ముందట ఒక యాఫా, దాని యాఫల నాదొక్క పాపా, అది రమ్మంటే రాదు రసిలియా, దాని పేరే సారంగదనియా టిరిటింటింటిరిటిరిటి. అవక్క పర్సన్ అవుతులా ఈ పాట పాడుతుండే ఏంది దానికి గమ్మత్తుగా. నేను ఏది బాధ కరెక్ట్గా ఉంటాయి అక్క. 2వ పాట గిదే అక్క, చూసుకో ఎంత గమ్మత్తుగా ఉందో. అవక్క ఈ పాట ఇంకా మస్తు వీటైంది అక్క. మన శేఖర్ కమల సారు తీసిన సినిమా ఉందిగా అక్క, లవ్ స్టోరీ సినిమా, గల్లనే వచ్చిందక్క ఈ పాట మస్తు వీట్ అయింది. ఇది సినిమా రిలీజ్ అయినా మస్తు వీట్ అంటే మస్తు వీటు. ఎక్కడ ఫంక్షన్లైనా బర్త్డేలైనా ఆడిపోరగాళ్ళకి ఎంత ముద్దుగా అనిపిస్తుంది అక్క. నవ్వు వేసుకొని పాట నేర్చుకుంటా పాడుకుంటా డ్యాన్సులు మస్తు వీట్ అయిందక్క. యూట్యూబ్లో అన్నిట్లలో
ఈ 2021 సంవత్సరాలక్క ఈ డుగ్గు డుగ్గు బండి సాంగ్ సారంగదని మస్తు వీటైనా అక్క. నేనైతే చూస్తూ వార్తలు అయిపోయినాక నేను కూడా ఈ 2 పాటలు పెట్టుకున్నాను. మంచిగా చూసా మస్తు తెలంగాణకు మంచిగా గర్వించుకునే తగ్గట్టు మస్తు వీటైనాయి. ఓ రొక్కిలుగా నిజంగా నువ్వు బిత్తిరి చేస్తుంటే తెలివి తక్కువ అనుకున్న తమ్మి. నువ్వు చూడాలి ఎంత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చి మస్తు ఖుషి చేసినావు తమ్మి. ఇక ఈ పాత సంవత్సరాల్లో జరిగిన ముచ్చట్లన్నీ మంచిగా కండ్ల గట్టినట్టు చెప్పినావు. చూసినావా అక్క, చూసినావా కొత్త సంవత్సరంకు అని ఎంత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినావు. నువ్వు ఊరికంటే మా తమ్ముడు ఆడతలు పట్టుకురాడు, ఆడికి పోతాడు ఈడికి పోతాడు అని చూసినావా ఎంత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినావు. అందరికి ఉపయోగపడేది నలుగురిని నవ్వించే ముచ్చట్లు పట్టుకొస్తారు. ఇక కిరిగాడు ఎప్పుడున్నా అవు అబ్బా. ఇక ఎవరెవరైతే మా ప్రోగ్రామ్ జోర్దార్ ముచ్చట్లు చూస్తుందో వాళ్ళందరికీ ఫేర్న దండాలు. అవు మంచిగా సపోర్ట్ చేసారు మమ్మల్ని ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ 2022లో కూడా గిట్లనే సపోర్ట్ చేయాలి. మేము మంచిగా గిట్లనే మిమ్మల్ని నవ్వించుకుంటుంటాం. ఏమాత్రం అక్క మంచిగా నవ్విద్దాం కదా వీళ్ళని గిట్లనే. అక్క నేను రేపటి ముచ్చట మళ్ళీ అరుచుకోవాలి అక్క, లేట్ అయిపోతుంది. రేపటి ముచ్చటతో మళ్ళీ నేను రేపు కలుస్తా అక్క. వాళ్ళందరూ చెప్పేసి నువ్వే. ఇగో చూసిరు కదుల్లా ఇవాళ ఇక తెచ్చిన మన జోర్దార్ ముచ్చట్లయితే గీయి. ఇక రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. ఇక అంతవరకు చూస్తూనే ఉండురి మన జోర్దార్ ముచ్చట్లు.